Hello, my dear brothers and sisters. Today is very exciting day for me because I am starting spoken English lessons for the beginners. Some beginners don't know when to use is and when to use was, where to use will and where not to use. So I want to make videos for them. I'll teach basic grammar with general sentences and with related Bible verses. బేసిక్ గ్రామర్తో పాటు ఆ గ్రామర్కి సంబంధించిన బైబిల్ వర్సెస్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఐల్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఈ వర్డ్స్ తెలిసి ఉండాలి. ఐ అంటే నేను, యు నువ్వు మీరు, హీ అతను, షీ ఆమె, దే వాళ్ళు, వి మేము మనము. మేము అనడానికి విఏ అనాలి, మనము అనాలన్నా వి అనాలి. ఈ వర్బ్స్ కూడా తెలిసి ఉండాలి. వర్బ్స్ అంటే క్రియలు, మనం చేసే పనులనే వర్బ్స్ అంటారు. కమ్ వచ్చుట, గో వెళ్ళుట, ఈట్ తినుట, రైట్ రాయుట, బై కొనుట. ఈరోజు ఈ 5 వర్బ్స్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఐల్ కమ్ నేను వస్తాను, యుల్ కమ్ నువ్వు వస్తావు, హీల్ కమ్ అతను వస్తాడు, షీల్ కమ్ ఆమె వస్తుంది, దేల్ కమ్ వాళ్ళు వస్తారు, విల్ కమ్ మేము వస్తాము. ఇప్పుడు రాము అనడానికి ఎలా చెప్పాలి? ఐల్ నాట్ కమ్ నేను రాను, యుల్ నాట్ కమ్ నువ్వు రావు, హీల్ నాట్ కమ్ అతను రాడు, షీల్ నాట్ కమ్ ఆమె రాదు, దేల్ నాట్ కమ్ వాళ్ళు రారు, విల్ నాట్ కమ్ మేము రాము. విల్ పక్కన నాట్ పెడితే అదే నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ వర్బ్ ఈస్ గో. ఐల్ గో టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్తాను. అనిత విల్ గో టు స్కూల్ అనిత బడికి వెళ్తుంది. సునీల్ విల్ గో టు కాలేజ్ సునీల్ కాలేజ్కి వెళ్తాడు. యూ విల్ గో టు బ్యాంక్ నువ్వు బ్యాంక్కి వెళ్తావు. దే విల్ గో టు చర్చ్ వాళ్ళు చర్చ్కి వెళ్తారు. వీల్ గో టు హాస్పిటల్ మేము హాస్పిటల్కి వెళ్తాము. ఇప్పుడు వెళ్తాము అనడానికి ఎలా చెప్పాలో తెలిసిపోయింది కదా. ఇప్పుడు వెళ్ళము అనడానికి ఎలా? ఐ విల్ నాట్ గో టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళను. అనిత విల్ నాట్ గో టు స్కూల్ అనిత బడికి వెళ్ళదు. సునీల్ విల్ నాట్ గో టు కాలేజ్ సునీల్ కాలేజ్కి వెళ్ళడు. యూ విల్ నాట్ గో టు బ్యాంక్ నువ్వు బ్యాంక్కి వెళ్ళవు. దే విల్ నాట్ గో టు చర్చ్ వాళ్ళు చర్చ్కి వెళ్ళరు. విల్ నాట్ గో టు హాస్పిటల్ మేము హాస్పిటల్కి వెళ్ళాము. సేమ్ అంతే, నాట్ విల్ పక్కన నాట్ పెడితే అదే నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. వెళ్ళము అని వస్తుంది. విల్ నాట్ గో అంటే వెళ్ళము. నెక్స్ట్ వర్బ్ ఈజ్ ఈట్. ఐల్ ఈట్ రైస్ నేను అన్నం తింటాను. షీల్ ఈట్ బ్రెడ్ ఆమె బ్రెడ్ తింటుంది. హీల్ ఈట్ చపాతీస్ అతను చపాతీలు తింటాడు. దే ఈట్ బిర్యానీ వాళ్ళు బిర్యానీ తింటారు. విల్ ఈట్ ఇడ్లీస్ మేము ఇడ్లీలు తింటాము. తినము అనడానికి ఐ విల్ నాట్ ఈట్ రైస్ నేను అన్నం తినను. షీల్ నాట్ ఈట్ బ్రెడ్ ఆమె బ్రెడ్ తినదు. హీల్ నాట్ ఈట్ చపాతీస్ అతను చపాతీలు తినడు. దే విల్ నాట్ ఈట్ బిర్యానీ వాళ్ళు బిర్యానీ తినరు. విల్ నాట్ ఈట్ ఇడ్లీస్ మేము ఇడ్లీలు తినము. నెక్స్ట్ వర్బ్ ఈస్ రైట్. రైట్ అంటే రాయడం కదా. ఐ విల్ రైట్ ఇంగ్లీష్ నోట్స్ నేను ఇంగ్లీష్ నోట్స్ రాస్తాను. సరిత విల్ రైట్ హిందీ నోట్స్ సరిత హిందీ నోట్స్ రాస్తుంది. మహేష్ విల్ రైట్ టైం టేబుల్ మహేష్ టైం టేబుల్ రాస్తాడు. దే విల్ రైట్ ఎగ్జామ్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. విల్ రైట్ లెటర్ మేము లెటర్ రాస్తాము. రాయము అనడానికి నాట్ రైట్ విల్ నాట్ రైట్ అంతే. ఐ విల్ నాట్ రైట్ ఇంగ్లీష్ నోట్స్ నేను ఇంగ్లీష్ నోట్స్ రాయను. సరిత విల్ నాట్ రైట్ హిందీ నోట్స్ సరిత హిందీ నోట్స్ రాయదు. మహేష్ విల్ నాట్ రైట్ టైం టేబుల్ మహేష్ టైం టేబుల్ రాయడు. దే విల్ నాట్ రైట్ ఎగ్జామ్ వాళ్ళు పరీక్ష రాయరు. విల్ నాట్ రైట్ లెటర్ మేము లెటర్ రాయము. అర్థమైంది కదా రైట్ ఎలా యూస్ చేయాలో, విల్తో రైట్ ఎలా యూస్ చేయాలో తెలిసింది. నౌ బై. ఐ విల్ బై ఏ కార్ నేను కారు కొంటాను. షీల్ బై శారీస్ ఆమె చీరలు కొంటుంది. హరి విల్ బై షర్ట్స్ హరి షర్ట్స్ కొంటాడు. దే విల్ బై హౌస్ వాళ్ళు ఇల్లు కొంటారు. విల్ బై కంప్యూటర్ మేము కంప్యూటర్ కొంటాము. కొనము అనడానికి నేను కారు కొనను అనాలంటే ఐ విల్ నాట్ బై కార్. షీ విల్ నాట్ బై శారీస్ ఆమె చీరలు కొనదు. హరి విల్ నాట్ బై షర్ట్స్
హరి షర్ట్స్ కొనడు. దే విల్ నాట్ బై ఏ హౌస్, వాళ్ళు ఇల్లు కొనరు. విల్ నాట్ బై ఏ కంప్యూటర్, మేము కంప్యూటర్ కొనము. ఇప్పుడు ఈ 5 వర్బ్స్తో సెంటెన్సెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. క్వశ్చన్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఎలా వేయాలో. ప్రశ్న ఎలా వేయాలో తెలుసుకోవాలంటే ఈ వర్డ్స్ నేర్చుకొని ఉండాలి. 10 వర్డ్స్. వాట్, వేర్, వెన్, విచ్, హూ, వై, హౌ, హౌ మనీ, హౌ ఫార్, హౌ లాంగ్. వాట్ అంటే ఏమి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, విచ్ అంటే ఏది, హూ అంటే ఎవరు, వై ఎందుకు, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని, హౌ ఫార్ ఎంత దూరం, హౌ లాంగ్ ఎంతసేపు. ఇవి తెలుసుంటే మనం క్వశ్చన్ చేయడం ఈజీ అవుతుంది, ప్రశ్నించడం తెలుసుకోవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుదామా. వాట్ విల్ యూ ఈట్? ఐ విల్ ఈట్ కర్డ్ రైస్. నువ్వేం తింటావు? నేను పెరుగన్నం తింటాను. వేర్ విల్ షీ గో? ఆమె ఎక్కడికి వెళ్తుంది? షీ విల్ గో టు షాప్. ఆమె షాప్కి వెళ్తుంది. వెన్ విల్ దే కమ్? దే విల్ కమ్ టుమారో. వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళు రేపు వస్తారు. హౌ విల్ దే కమ్? వాళ్ళు ఎలా వస్తారు? దే విల్ కమ్ బై కార్. వాళ్ళు కార్లో వస్తారు. హూ విల్ కుక్? వంట ఎవరు చేస్తారు? కవిత విల్ కుక్. కవిత చేస్తుంది. విచ్ ఫోన్ విల్ యూ బై? మీరు ఏ ఫోన్ కొంటారు? ఐ విల్ బై సామ్సంగ్ ఫోన్. నేను సామ్సంగ్ ఫోన్ కొంటాను. హౌ ఫార్ ఇస్ ద ఆఫీస్? ఆఫీస్ ఎంత దూరం? ఎంత దూరం అనడానికి హౌ ఫార్ అనాలి. 4 kilometers ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 4 kilometers. హౌ లాంగ్ విల్ ద స్టడీ? హౌ లాంగ్ అంటే ఎంతసేపు, వాళ్ళు ఎంతసేపు చదువుతారు? దే స్టడీ టిల్ 10 o'clock. 10 గంటల వరకు చదువుతారు. వై విల్ షీ కమ్ హియర్? ఆమె ఇక్కడికి ఎందుకు వస్తుంది? షీ విల్ కమ్ హియర్ టు మీట్ మీ. నన్ను కలవడానికి వస్తుంది. హౌ మెనీ అవర్స్ విల్ యూ స్టే? మీరు ఎన్ని గంటలు ఉంటారు? విల్ స్టే ఫర్ 4 hours. మేము 4 గంటలు ఉంటాము. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలో, ఆన్సర్ ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. ఇప్పుడు బైబిల్లో విల్తో సెంటెన్సెస్ చూద్దాం. ఐ విల్ సింగ్ టు ద లార్డ్ ఆల్ మై లైఫ్. జీవితకాలం అంతా యెహోవాకు పాడెదను. ద లార్డ్ విల్ గైడ్ యూ ఆల్వేస్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హీ విల్ టర్న్ యువర్ మోర్నింగ్ ఇంటూ గ్లాడ్నెస్. ఆయన నీ దుఃఖమును సంతోషముగా మార్చును. ఐ విల్ నాట్ నెగ్లెక్ట్ యువర్ వర్డ్. నీ వాక్యమును నేను నిర్లక్ష్యం చేయను. దే విల్ నాట్ ఎస్కేప్ ద డార్క్నెస్. వారు చీకటిని తప్పించుకొనరు. ఐ విల్ మెడిటేట్ ద డీడ్స్ ఆఫ్ ద లార్డ్. యెహోవా కార్యములు నేను ధ్యానించెదను. గాడ్ విల్ బ్రింగ్ డౌన్ దేర్ ప్రైడ్. యెహోవా వారి గర్వమును అణిచివేయును. లార్డ్, యూ విల్ నాట్ లీవ్ మై సోల్ ఇన్ హెల్. దేవా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. హీ విల్ బ్లాసమ్ లైక్ ఎ లిల్లీ. తామర పుష్పము అభివృద్ధి అగునట్లు అతడు అభివృద్ధి అగును. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఇవన్నమాట బైబిల్ వర్డ్స్. 10 words సర్చ్ చేసి రాయడం జరిగింది. ఇప్పుడు కాన్వర్జేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలో, ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుందాం. కాన్వర్జేషన్ బిట్వీన్ 2 family members. వేర్ విల్ యూ గో? ఐ విల్ గో టు షాప్. వాట్ విల్ యూ బై? ఐ విల్ బై సమ్ notebooks. హౌ మెనీ notebooks విల్ యూ బై? ఐ విల్ బై 50 notebooks. వెన్ విల్ యూ గో? ఐ విల్ గో at 3. హౌ విల్ యూ గో? I will go by scooty. Who will you go with? I will go with Ramu. How far is the shop from here? It is 2 kilometers from here. Which type of notebooks will you buy? I will buy long notebooks. Why do you need long notebooks? My students need. I will give to my students. Okay, come soon. I will prepare lunch for you. ఇదన్నమాట కాన్వర్జేషన్. ఇప్పుడు నేను ఏ లాగా చదువుతాను, మీరు బి లాగా చదవండి, జస్ట్ ప్రాక్టీస్ కోసం. వేర్ విల్ యూ గో? వాట్ విల్ యూ బై? హౌ మెనీ notebooks విల్ యూ బై? వెన్ విల్ యూ గో?
How will you go? Who will you go with? How far is the shop from here? Which type of notebooks will you buy? Why do you need long notebooks? Okay, come soon. I'll prepare lunch for you. ఇప్పుడు నేను బి లాగా చదువుతాను, మీరు ఏ లాగా చదవండి. I'll go to shop. I'll buy some notebooks. I'll buy 50 notebooks. I'll go at 3. I'll go by scooty. I'll go with Ramu. It is 2 kilometers from here. I'll buy long notebooks. My students need. I'll give to my students. ఇలా అన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది, బాగా వస్తుంది. ఈ కాన్వర్జేషన్లో అన్ని క్వశ్చన్స్ వర్డ్స్ వచ్చాయి కదా. వాట్, వేర్, వెన్, విచ్, హూ, వై, హౌ, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్ అన్నీ కవర్ అయ్యాయి. ఈ కాన్వర్జేషన్ని బిగినర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్రైజ్ ద లార్డ్. My coming videos are on these topics.